వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనాంబుజవారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. భాగ్యనగరంలో హిమాయత్ నగర్ అనే ప్రాంతంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనాన్ని అధిరోహించి వెంకటేశ్వరుడు రామచంద్రమూర్తిగా మనకు ఇక్కడ అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దశావతారాలలో రామావతారం కూడా ప్రసిద్ధమైనటువంటి ఒక అవతారం. వెంకటేశ్వరుడు తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఎన్నో అవతారములు, అంటే వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా సర్వాంతర్యామిగా ఉన్నటువంటి వాడిని నేనే అని చాటి చెప్పటం కోసమై వెంకటేశ్వరుడన్నా నారాయణుడే, రామచంద్రమూర్తి కూడా ఆయన నారాయణుడి యొక్క అవతారమే, కృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా. కాబట్టి ఎందువలన అంటే రామచంద్రమూర్తిగా ఇక్కడ ఆయన దర్శనమిస్తున్నాడు అంటే మనల్ని అందరినీ అనుగ్రహించటానికి అని మనం అనుకున్నా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి హనుమ అక్కడ వాహనంగా ఉన్నాడు. హనుమ వాహనంగా ఉంటే హనుమంతుడి మీద మనం ఎవరిని చూడగలము అని అంటే రామచంద్రమూర్తిని తప్ప మనం ఇంకెవరిని కూడా ఊహించుకోలేం. కాబట్టి అటువంటి హనుమంతుడి యొక్క వాహనాన్ని అధిరోహించి స్వామివారు మనకి వెంకటేశ్వర స్వామివారు రామచంద్రమూర్తిగా మనకు ఇక్కడ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అందువలననే ఏమంటారు అంటే రామచంద్రమూర్తి కూడా ఎటువంటి వాడు, విమల కమల నేత్రం విస్ఫురన్నీలగాత్రం తపనకుల పవిత్రం దానవధ్వాంతమిత్రం భువన శుభచరిత్రం భూమిపుత్రీ కళత్రం దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం అని అన్నారు. తపనకుల పవిత్రం అని అన్నారు. ఆ సూర్యవంశమును సంపూర్ణంగా ప్లావనము చేసినటువంటి వాడు, అంటే ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు. అంతేకాక దానవధ్వాంతమిత్రం అని అన్నారు. అంటే ఆ దానవులందరికీ కూడా ఆ దానవులనేటువంటి ఆ చీకటిని రాక్షసుల చేత ఆవరింపబడినటువంటి ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా సంపూర్ణంగా నాశనం చేసేటువంటి వాడు ఆయన. భువన శుభచరిత్రం భూమిపుత్రీ కళత్రం అంటే చతుర్దశ భువనాలన్నింటిలో కూడా శుభమైనటువంటి శుద్ధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన యొక్క గుణగణాలను మనం చెప్పుకోవాలి అంటే ఎన్ని గుణాలండి. ఆయన రామావతార తత్వాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన యొక్క గుణగణాలను వర్ణించేటువంటి సందర్భంలో ఏమిటండి రామచంద్రమూర్తి యొక్క గుణాలు ఎట్లా ఉంటాయి అంటే ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామజనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని అన్నారు. అంటే ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించినటువంటి రామచంద్రుడు రామ అనేటువంటి పేరుతోటి అందరి చేత కూడా పిలవబడినటువంటి వాడు. నియతాత్మా అని అన్నారు. అంటే మహావీర్య అంటే నిగ్రహం కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. మహావీర్య నిగ్రహం కలిగినటువంటి వాడు కదా. అంటే ఎవరు ఏం చేసినా కానీ తన యొక్క భక్తులను ఏం చేసినా ఆయన కేవలం
తూష్ణీకుడుగా ఉండేటువంటి వాడు కాదు, మహావీర్య అని అన్నారు. అంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు కూడా అనేటువంటి గొప్ప మాట చెప్తారు. ద్యుతిమాన్ ధృతిమాన్ వశి అని అన్నారు. శక్తి ఉండటం గొప్ప కాదు, దానితో పాటు ధృతి అని అన్నారు. ధృతి అంటే కనుక అది స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉండాలి. అంటే మన దగ్గర శక్తి ఉంటే ఆ శక్తిని ఎక్కడ వినియోగించాలో అక్కడ మాత్రమే వినియోగించాలి. శక్తి ఉన్నది కదా అని సంపూర్ణంగా ప్రతి ఒక్క మనిషి మీద కూడా మనం ఆ వ్యక్తిని ఎలా కించపరచాలనో లేకపోతే వాడి యొక్క శక్తిని మొత్తాన్ని అపహరించాలనో చూడటం కాదు. రామచంద్రమూర్తి దగ్గర నుండి నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం నిత్య జీవితంలో ద్యుతిమాన్ ధృతిమాన్ వశి సంయమనాన్ని పాటించేటువంటి వాడుగా ఉండాలి. కాబట్టి శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణాః అని అన్నారు. అంటే బుద్ధి సూక్ష్మతను సూచించేటువంటి సర్వశక్తులు కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి అలానే అందువలన వాగ్మి అని అన్నారు. వాగ్మి అంటే అర్థం ఏమిటి అంటే శోభన వాక్ అస్యాస్తి వాగ్మి అని చెప్తారన్నమాట. కాబట్టి అందమైనటువంటి వాక్ చాతుర్యమును కలిగినటువంటి వాడు. అంటే ఆ మాట వలన శత్రువు కూడా ఇంకాసేపు వినాలి అనుకుంటాడనమాట రామచంద్రమూర్తి యొక్క మాటని. అంతటి గొప్ప వాగ్మి. ఆ హనుమ ఎటువంటి వారండి అంటే కనుక ఎంతసేపు మాట్లాడినప్పటికీ కూడా ఒక్క అపశబ్దాన్ని ప్రయోగించకుండా కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం అని అంటారు. అంటే రాముల వారు స్వయంగా కీర్తిస్తారు, అటువంటి గొప్పవాడు హనుమ. కాబట్టి ఆ హనుమ రామచంద్రమూర్తి యొక్క నామం ఎక్కడ వినపడితే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని అన్నారు. అంటే తనను కీర్తించినటువంటి వాడిని అనుగ్రహిస్తాడు హనుమ. అంతేకాకుండా గొప్ప విశేషం ఏమిటంటే తన ప్రభువైనటువంటి రామచంద్రమూర్తిని ఎవరైతే కనుక కీర్తిస్తారో ఆ చోట్ల ఆయన యొక్క గుణగణములు ఎక్కడైతే కీర్తింపబడుతూ ఉంటాయో ఆ చోట ఆయన వచ్చి సాంజలిబద్ధుడై బాష్పవారి పరిపూర్ణలోచనం ఆ రామచంద్రమూర్తి గురించి చెప్తూ ఉంటే ఆయనకి కళ్ళల్లో ఆనందాశ్రువులు వస్తాయిట. అంతటి భక్తి కలిగినటువంటి వాడు హనుమ. కాబట్టి అంతటి దాస్యభక్తికి ప్రతీక. అందువలనే చెప్తారన్నమాట హనుమంతుల వారు అంత గొప్పవారు. కాబట్టి ఆ సీతామహరణం జరిగిన తరువాత అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు, సముద్ర లంఘనం ఎవరు చేయాలి అని ఒక మీమాంస వచ్చినప్పుడు అందరి కూడా ఏకపక్షంగా చిట్ట చివరికి నిర్ణయం తీసుకున్నటువంటిది ఏమిటి అంటే సీతాదేవిని ఎక్కడ ఉన్నదో ఆమెడ యొక్క జాడ తెలుసుకొని రాగలిగినటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారా అని అంటే హనుమంతుడు మాత్రమే అని జాంబవదాదులు వీరంతా కూడా నిశ్చయించుకొని ఆ సముద్రాన్ని దాటటానికి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తారు వారంతా. అప్పుడు హనుమ తన యొక్క శక్తిని ఆయనకు తెలియదు కాబట్టి ఆ శక్తిని తెలుసుకోలేనటువంటి వాడే నేను చేయగలనా అని సందేహంగా ఉంటాడు. ఆ సందర్భంలో వారంతా హనుమ శక్తిని గుర్తు చేస్తారు. గుర్తు చేసిన తరువాత అప్పుడు హనుమంతుల వారు ఒక్కసారిగా సముద్రాన్ని లంఘించి ఆ సీతాదేవి యొక్క జాడను సంపూర్ణంగా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఒక్క మాట అంటాడు, నివృత్త వనవాసంతం శ్రియా సార్థమరిందమం అనేటువంటి ఒక మాట అంటాడు. అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం అనేటువంటిది మకుటాయమానమైనటువంటి శ్లోకం సుందరకాండలో. కాబట్టి అటువంటి ఆశ్వాసన ఇచ్చినటువంటి హనుమంత వాహనం పైన రామచంద్రమూర్తి యొక్క దర్శనం, వెంకటేశ్వరుని యొక్క దర్శనం సకల శుభాలను కలిగించేటువంటిది అని గుర్తు చేసుకుంటూ దర్శించుకుందాం.
రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా అరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి. హరుని విల్లు విరిచి అలరితివి. హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి. హరుని విల్లు విరిచి అలరితివి. 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను. నరుడంటానుండిరిగా నాటివారు. 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను. నరుడంటానుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయువులో నించితి వైకుంఠము. పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము. పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితివి. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. దుమ్ములుగా రాక్షసుల కుత్తుమురు చేసేతివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి. అంది పరశురాముని అంగవించితి. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి. అంది పరశురాముని అంగవించితి. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎదిరిగా నాటివారు. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామ
స్ఫురితతిమిరచంద్రో తుష్టకంజాతచంద్రః సురకువలయచంద్రः సూర్యవంశాబ్ధిచంద్రः స్వజననివహచంద్రः శత్రురాజీవచంద్రः ప్రణతకుముదచంద్రః పాతు మాం రామచంద్రः. పవిత్రమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క దర్శనం, హనుమంత వాహనంపై భాగ్యనగరం నుండి స్వయంగా వెంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహించటానికై రామావతారమును ధరించి ఆయన ఈ రోజున మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇందాక మనం అనుకున్నట్లుగా రామచంద్రమూర్తి యొక్క సంకల్పము కూడా చాలా గొప్పదైనటువంటి సంకల్పం అయినది రామచంద్రమూర్తిది. అలా భరతుడు మృదుమధురమైనటువంటి ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఆ మాటలు మొత్తం కూడా విని రామచంద్రమూర్తి అంటాడు, భరత, ధర్మనిష్ఠుడైనటువంటి దశరథ చక్రవర్తికి కావచ్చు తండ్రి గారికి, అలానే ధర్మస్వరూపుడైనటువంటి కైకేయ రాజు యొక్క కుమార్తె అయినటువంటి కైకేయికి పుట్టినందువలన వారికి తగిన రీతిగా నీవు పలికావు. నాయందు నీకు గల దృఢమైనటువంటి భక్తికి నేను సంపూర్ణంగా మెచ్చుకుంటున్నాను. కానీ నా మాట కాస్త ఆలకించవయ్యా. ఏమిటి అంటే, మన తండ్రి గారు ఏదో ఆయన ధర్మము తప్పాడు, చాలా తప్పు చేశాడు అనేటువంటి మాటను నువ్వు అంటున్నావు. పొరపాటును కూడా ఆ మాట ఎప్పుడు కూడా అనకూడదు. ఎందువలన అంటే, తండ్రి గారు చేసినటువంటి తప్పుని సవరించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడే నిజంగానయ్యా పుత్రుడు. కాబట్టి అలా చేయనటువంటి వాడు పుత్రుడు కాడు కదా ఎప్పటికీ కూడా. కాబట్టి నీ వంటివి కదా ఏమన్నావు, తండ్రి చేసినటువంటిది తప్పు అని భావించి అలా మాట్లాడు. తండ్రి గురించి ఏం భాషణ చేయకూడదో అటువంటి మాటలను మాట్లాడుతున్నావు. పరిశీలిస్తే గనక ఆయన చేసినటువంటిది ధర్మం. అలా సంపూర్ణంగా ఆ విషయం గనక మనం అర్థం చేసుకోలేకపోతే నరకప్రాప్తి కలుగుతుంది మనకు అనేటువంటి విషయం చెప్తాడనమాట. పున్నామ్నో నరకాత్ యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త పితॄన్ యత్పాతి వాసుతః అనేటువంటి మాట అంటారనమాట. కాబట్టి నీవు నీ ఆలోచించేటువంటి బుద్ధి సరణి ఏదైతే ఉందో దానిని సంపూర్ణంగా మార్చుకోవయ్యా అని అన్నారు. పుత్రుడంటే పున్నామ నరకం నుండి రక్షించేటువంటి వాడు పుత్రుడు. నేను అరణ్యవాసం చేయకుండా ఉండినట్లయితే కనుక, నేను అరణ్యవాసం చేస్తూ ఉన్నాను కదా ఈ సందర్భంలో, నీవు రాజ్యపాలన తప్పకుండా గనక నీవు ఆచరించాలి. మనం ఇరువురం కూడా ధర్మం తప్పినటువంటి వాళ్ళమైతే తండ్రికి నిజంగా మనం నరకానికి వెళ్ళటానికి మనం త్రోవ చూపించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు పుత్రశబ్దం ఎట్లా అన్వయిస్తుందో యోచన చెయ్యి నీవు. కాబట్టి కాస్త ఆలోచించవయ్యా భరత అని అంటారు. కాబట్టి నేను తండ్రి గారు ఆజ్ఞాపించినటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో ఆయన ఆదేశించినటువంటి దానిని నేను తప్పకుండా ఇక్కడ పాలిస్తూ ఉన్నాను. కాబట్టి నీ ధర్మాన్ని అనుష్ఠించి నీవు తప్పకుండా ఈ ధర్మాన్ని అనుష్ఠించి నీవు కృతకృత్యుడవ్వాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా భరత నీవు అర్థం చేసుకో అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకే గీతాచార్యుల వారు కూడా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అనేటువంటి మాట అంటారు. కాబట్టి భరత త్వం రాజా భరత భవస్వయన్నరాణాం వన్యానామహమపి రాజరాణ్ మృగాణాం గచ్చత్వం పురవరమత్య సంప్రహృష్టః సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే అనేటువంటి మాట అంటాడనమాట రామాయణంలో. కాబట్టి భరత, నీవు రాజ్యానికి వెళ్ళి మనుష్యులందరికీ కూడా నీవు రాజుగా ఉండు. తండ్రి గారి మాట అదంతా కూడా. కాబట్టి ఆ భరతుడు చెప్పినటువంటి మాటలనన్నింటినీ కూడా విన్నాడు. ఏమాత్రము కూడా వినకుండా పెడచెవిన పెట్టల.
ఆ తర్వాత విన్న తరువాత, భరత నీవు అయోధ్యకు వెళ్ళి శత్రుఘ్నుడి యొక్క సహాయంతో వశిష్ఠాదులందరితో కూడా కూడుకొని నువ్వు ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించవయ్యా. నేను సీతాలక్ష్మణులతో దండకారణ్యాన్ని ప్రవేశిస్తాను అని అంటారు. కాబట్టి నీవు రాజ్యంలో మనుష్యులందరికీ రాజుగా ఉండు, నేను అరణ్యంలో మృగములన్నింటికీ కూడా నేను రాజుగా ఉంటాను. కాబట్టి నీవు రాజచిహ్నమైనటువంటి శ్వేతఛత్రము చేత ఎండవానల బాధ లేకుండా హాయిగా ఉండు. నేను ఈ అరణ్యంలో వృక్షముల నీడను ఆశ్రయిస్తాను. మనకు రాజ్యంలో బుద్ధిమంతుడైనటువంటి శత్రుఘ్నుడు నీకు సాయంగా ఉంటాడు. నాకు అరణ్యంలో ఈ లక్ష్మణుడు తోడుగా నీడగా ఉంటాడు. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ అన్నట్లుగా మనం నలుగురం కూడా పరస్పరం సహాయం చేసుకుంటూ మన తండ్రి యొక్క మాటను సత్యము గావించి మన యొక్క పుత్రధర్మాన్ని మనం అనుష్ఠిద్దాం. కాబట్టి మా విషాదం అనుభవస్వ అంటే నీవు విషాదాన్ని ఏమాత్రం కూడా నీవు మనసులో పెట్టుకోవద్దు, నీవు దుఃఖించకుండా ఉండవయ్యా అని తమ్ముడికి నచ్చ చెప్పి తన యొక్క దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడల. కాబట్టి అటువంటి గొప్పవాడైనటువంటి మహానుభావుడు రామచంద్రుడు. అలా హనుమ కూడా దాస్యభక్తికి ప్రతీకంగా ఉన్నారు. అందువలననే సిరియ తిరువడి అనేటువంటి ఒక పేరుతో పిలుస్తారు మనకి సంప్రదాయంలో. కాబట్టి అటువంటి హనుమంతుల వారిని అధిరోహించి మనకు రామచంద్రమూర్తిగా ఇక్కడ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హనుమంత వాహనం మీద వెంకటేశ్వర స్వామి వారు రామచంద్రుడిగా. అలా హనుమంతుల వారు క్షణకాలం ఒక్కసారి ధ్యానమగ్నుడై ఒక్కసారి అశోకవనం హనుమంతుడికి నిర్వేదం కలుగుతుంది. బాగా సుందరకాండలో మనం 13వ సర్గలో స్పష్టంగా చూడొచ్చు. అశోకవనాన్ని చూస్తాడు. అప్పటిదాకా బాగా నిర్వేదం కలిగింది. అన్ని చోట్ల వెతుకుతాడు, ఎక్కడా కనిపించాల సీతమ్మవారు. అప్పుడు పుష్పక విమానం దగ్గర కూర్చొని బాగా నిర్వేదాన్ని చెందుతాడు. చెందిన తర్వాత ఒక్కసారి శ్లోకాన్ని చదువుకుంటాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుత్కణేభ్య అని చదువుకుంటాడు. అలా చదువుకున్న తర్వాత హనుమంతుడు రామచంద్రమూర్తికి నమస్కారము, జానకీదేవికి నమస్కారము, సమస్త దేవతాగణములందరికీ కూడా నమస్కారము అని నమస్కరించుకుంటాడు. అలా ఆ స్వామివారిని దర్శించుకుందాం. ఆ తరువాత ఇప్పుడు మరి కాసేపట్లో గోవిందరాజస్వామి వారి యొక్క హంసవాహన సేవను మళ్ళీ మనం వీక్షిద్దాం. భాగ్యనగరం నుండి మళ్ళా తిరుపతి క్షేత్రానికి వెళ్దాం. తిరునిలయం నుండి తిరుపతికి మళ్ళీ మనం వెళ్దాం. ఒక్కసారి మళ్ళీ మనకు జ్ఞానాన్ని తగినంత ప్రసాదించమని గోవిందరాజస్వామి వారిని మళ్ళీ వేడుకుందాం. ఈ వెంకటేశ్వరుని దగ్గర సభక్తికంగా నమస్కరించుకొని తరువాత గోవిందరాజస్వామి వారిని మనం వీక్షిద్దాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస
గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస